యెస్. ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచెల్లి ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అనేది ఇప్పుడు కంపల్సరీగా ఉండొద్దు అని జెప్పేసి ఉక్కు పాదం వేస్తా ఉంది టీజీఎంసీ. అలాగే ఐఎంఏ సంస్థ గూడా. సో, యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ఎంపీ కావచ్చు, పీఎంపీ కావచ్చు. ఈ ఇద్దరు వ్యక్తులు వైద్యాన్ని అందించాలనంటే ఎలా అందించాలి? వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్విప్‌మెంట్స్ లాంటివి ఉండాలి? ఏం ఉండాలి? ఏం ఉండకూడదు? ఎలా వైద్యం చేయాలి? ఎలా వైద్యం చేయకూడదు? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మనతోని ఉన్నది ఎవరో కాదు. మనం ఈరోజు వరంగల్‌లో ఉన్నాము. సన్‌షైన్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతోని డాక్టర్ వేములపల్లి నరేష్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. వీరు టీజీఎంసీ మెంబర్‌గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్‌గా వీరు ఉన్నటువంటి పరిస్థితి. సో, ఆర్ఎంపీ వ్యవస్థ గురించి వీరు ఏదైతే చేస్తా ఉన్నారో అంటే ఆర్ఎంపీ వ్యవస్థ, పీఎంపీ వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి వీరేదైతే వెళ్తా ఉన్నారో, సో, మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? ఇదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. నమస్తే అండి. ఈరోజు ఆర్ఎంపీ వ్యవస్థ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన మా రిపోర్టర్ వెంకట్‌కు మరియు బీవీఆర్ న్యూస్ గారికి మా స్వాగతం. యాహ్! సార్, నేను పాయింట్‌కొస్తున్నా. ఇప్పుడు మీరు తనిఖీలు చేయడానికి వెళ్తా ఉంటారు. జనరల్‌గా ఎంతమంది డాక్టర్స్ వెళ్తారు? ఆ డాక్టర్‌లలో ఎలాంటి సభ్యులుంటారు? ఏ రకంగా తనిఖీలు చేస్తారు? ప్రాసెస్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ తనిఖీల్లో అంటే మనకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి యాంటీ క్వాకరీ టీమ్ అనేది ఎవరైతే ఎలక్టెడ్ గానీ, నామినేటెడ్ మెంబర్స్ గానీ వాళ్ళతోని కలిపి ఎక్స్ అఫిషియో మెంబర్స్ కాకుండా ఆ టీమ్‌ను జిల్లాల వారీగా డివైడ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉండే లోకల్‌గా ఉండే మెంబర్స్ ప్లస్ ఐఎంఏ సంబంధించిన ప్రతినిధులు, హెచ్ఆర్‌డీఏ సంబంధించిన ప్రతినిధులు యాంటీ క్వాకరీ టీమ్ అనేది ఒకటి ఫార్మ్ చేసి దీంట్లో 3-4 మెంబర్స్ వరకు ఆ టీమ్ ఇన్స్‌పెక్షన్‌కి వెళ్తా ఉంటాం. యాహ్! ఓకే. సార్, ఇప్పుడు మీరు తనిఖీలు చేయనీకి వెళ్తున్నారు. అక్కడ మీరు పట్టిస్తా ఉన్నారు. అంటే కేసెస్ కూడా ఫైల్ అవుతా ఉన్నాయి. 250 అరౌండ్ కేసెస్ అయినట్టుగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు తనిఖీలు చేసే విధానం ఏదైతే ఉందో, అంటే ఒక పర్టిక్యులర్ ఆర్ఎంపీ కావచ్చు, పీఎంపీ కావచ్చు. వాళ్ళ ఏ రకంగా వైద్యాన్ని అందించాలి? ఏ రకంగా వైద్యాన్ని అందించకూడదు? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఈ ఆర్ఎంపీ, పీఎంపీలు అంటే మెయిన్‌గా ఏందంటే వీళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేది వాళ్ళు పెట్టుకున్న పేర్లు మాత్రమే. దీనికి ఎటువంటి చట్టబద్ధత అనేది లేదు. వీళ్ళేమనంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో కూడా వీళ్ళది ఎటువంటి రోల్ అనేది లేదు. కాకుండా ఏందంటే ప్రజలకు ఫెసిలిటీ ఇవ్వాలనే దృష్ట్యా వీళ్ళను ప్రాథమిక చికిత్స మాత్రమే చేయండి అని చెప్పేసి ఎటువంటి ఆదేశాలు కూడా అఫీషియల్‌గా లేవు. కాకుంటే ఏందంటే ప్రజలకు ఎంతో కొంత సేవ అందాలనే ఉద్దేశంలో వాళ్ళకు ఆ పర్మిషన్ అనేది కొంతవరకు వెసులుబాటు అనేది ఇచ్చిండ్రు అంతే. అంతే అఫీషియల్‌గా ఎటువంటి పర్మిషన్ లేదు. వీళ్ళు కూడా చేయాల్సింది ఏందంటే ప్రాథమికంగా ఎమర్జెన్సీలో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు, ఆ దెబ్బ తాకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కట్టు కట్టడము, ఏదైనా బయట ఆపరేషన్ ఇట్లా జరిగినప్పుడు దానికి సంబంధించిన కట్టు కట్టడము, అటువంటివి మాత్రమే చేయాలి. ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం గానీ, లేదంటే బెడ్స్ వేయడం గానీ, కుట్లు వేయడం గానీ, లేకుంటే ఆపరేషన్ చేయడం గానీ, ఎట్ ద సేమ్ టైము చాలామంది చోట్లలో ఏందంటే ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేసేసి వీళ్ళు గర్భ విచ్ఛితికి సంబంధించిన టాబ్లెట్స్ ఇయ్యడము, గర్భ విచ్ఛితి అబార్షన్స్ చేయడం జరుగుతా ఉన్నాయి. ఓకే. సార్, ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారని జెప్పేసి మీరు అంటా ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏం నష్టం జరుగుతా ఉంది? ఒకటో, రెండో ఎగ్జాంపుల్‌తోని చెప్పగలరా? తప్పకుండా అండి. రీసెంట్‌గా ఏమవుతుందంటే వీళ్ళు వర్ధనపేటలో కూడా ఆడేపు శ్రీనివాస్ అనే ఒక నకిలీ వైద్యుడు ఒక ఆటో డ్రైవర్‌కి జ్వరం వచ్చిందని ఎళ్తే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 1 అవర్ లోపలనే 7 ఇంజెక్షన్స్ ఇచ్చేయడం వల్ల అక్కడే అతనికి ఫిట్స్ వచ్చేసి అక్కడే అన్‌కాన్షియస్ అయిపోయిండు. ఆ తర్వాత వరంగల్‌కి తీసుకొస్తే నెక్స్ట్ డేనే పేషెంట్ మృతి చెందడం జరిగింది. రీసెంట్‌గా ఐనవోల్‌లో కూడా ఒక ఆ నకిలీ వైద్యుడు ఇంటికెళ్ళి మరి ఆమెకు ఫ్లూయిడ్ పెట్టడం వల్ల ఉప్పలమ్మ అనే ఒక పేషెంట్‌కి ఫ్లూయిడ్ పెట్టడం వల్ల ఆ చెయ్యి అనేది మొత్తం నల్లగా అయిపోయింది. మొత్తం వాస్కులారిటీ అనేది దెబ్బతిని అది తర్వాత నిమ్స్ ఎళ్ళినా కూడా ఆ చెయ్యి సేవ్ చేయలేకపోయిండ్రు. ఆ తర్వాత వాళ్ళు ఎంజీఎంకొచ్చేసి చెయ్యి తీసేయడం జరిగింది. ఆళ్ళపైన కూడా మేము కేసేస్తున్నామండి. యాహ్! ఓకే. సార్, ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఆర్ఎంపీ కానీ, పీఎంపీ కానీ ఎక్కడి నుంచినో రాలేదు. వాళ్ళు మీ దగ్గర పనిచేసి కంపౌండర్‌గా పనిచేసి బయటికొచ్చినటువంటి వ్యక్తులే ఆర్ఎంపీ, పీఎంపీ వ్యక్తులు. ఇప్పుడు వాళ్ళ పైన ఉక్కు పాదం ఎందుకని వేస్తా ఉన్నారు? వాళ్ళు మీ దగ్గర కదా ట్రైనింగ్ తీసుకున్నది. మీ దగ్గర అంటే మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరనే కదా ట్రైనింగ్ తీసుకున్నది. ఏం చెప్తారు? వాళ్ళెవరైనా పని జేస్తానికొచ్చినప్పుడు పనిలో మనకు సహాయకులుగా పెట్టుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు అందరిని గూడా క్వాలిఫైడ్ ఎవరైతే ఏఎన్ఎం, జీఎన్ఎం జేసిన వాళ్ళు, నర్సింగ్ జేసిన వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్ జేసిన వాళ్ళు, ప్లస్ కొత్తగా అనస్థీషియా టెక్నీషియన్స్ అని
ప్లస్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులు వచ్చినాయి. క్వాలిఫైడ్ వాళ్ళనే పెట్టుకుంటా ఉంటారు. కొందరు సహాయకులుగా ఎవరైనా ఓపీ చిట్టీలు ఇచ్చే దగ్గర, రిసెప్షన్ దగ్గర కొందరు వస్తా ఉంటారు. అటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు ఏందంటే ఆ కాంపౌండర్ అని స్పెసిఫిక్‌గా ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే సహాయకులుగా ఉంటారు. హ్మ్. సహాయకులుగా ఉండి అలాగే ఉంటా ఉంటారు. చాలా చోట్ల అదే అదే కంటిన్యూ చేస్తా ఉంటారు. అదే డాక్టర్‌తో. కొందరేం చేస్తున్నారంటే ఈ డాక్టర్ గారికి చెప్పకుండా, లేకుంటే కొందరు చెప్పి, లేకుంటే వేరే వాళ్ళ పేరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్‌అఫీషియల్‌గా ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా, ఓకేనా? వీళ్ళు డాక్టర్లు కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేయండి, మీరు బయటికెళ్ళేసి ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి ఏ డాక్టర్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. అటువంటి సర్టిఫికేట్ కూడా లేవు. ఇప్పుడేందంటే ఇప్పుడున్న నకిలీ వైద్యుల్లో చాలామంది ఏందంటే ఎక్కడ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ కూడా చాలామంది 70% వరకు క్వాలిఫైడ్ డాక్టర్ పనిచేయలే వాళ్ళు. ఏమున్నా ఒక ఆర్ఎంపీ దగ్గర నుంచి ఇంకొక ఆర్ఎంపీ, ఆర్ఎంపీ దగ్గర నుంచి ఇంకొక ఆర్ఎంపీ. ఆ విధంగా తయారైన వాళ్ళు తప్పితే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ గానీ, స్పెషలిస్ట్ దగ్గర గానీ పనిచేసిన వాళ్ళు ఏలమే లెక్క పెట్టొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళ పైన ఉక్కు పాదం వేస్తా ఉన్నారు మీరు. కాకపోతే మీరు వాళ్ళతోనే డైరెక్ట్‌గా సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు గదా! అంటే ఇప్పుడు వాళ్ళు పేషెంట్స్‌ని మీ దగ్గరికి పంపించడము, కమిషన్ రూపంలో వాళ్ళు తీసుకోవడము, ఇదంతా జరుగుతా ఉంది మీకు కూడా తెలుసు. ఇదంతా కరెక్టేనా మరి ప్రాసెస్? ఇప్పుడు వాళ్ళ పైన ఉక్కు పాదం వేస్తా ఉన్నారు. వాళ్ళ నుంచెలైతే మీరు పేషెంట్స్‌నే తీసుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయము? క్వాలిఫైడ్ వైద్యుల్లో కూడా కొంత హాస్పిటల్ మార్కెటింగ్ కొన్ని చాలా చోట్ల ఏందంటే నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ మార్కెటింగ్ ఇట్లా చేసి వాళ్ళకి కమిషన్లు ఇస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళపైన కూడా కమిషన్లు ఇచ్చే ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళపైన కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సరే ఇప్పటిదాకా 250 అరౌండ్ కేసెస్ అయితే అయినాయి గదా! ఇంకా రాబోయే రోజుల్లో ఈ కేసుల పరంపర ఇలాగే కొనసాగుతుందా? ఇప్పటిదాకా అర్బన్ ఏరియాలో అయితే మీరు విజృంభణ సాగుతా ఉంది. రూరల్ ఏరియాలో ఒక్కటో, రెండో అట్లట్లా వినిపిస్తా ఉంది. ఏం జెప్తారు యాక్చువల్లీ? వీళ్ళేందంటే చాలామందికి వీళ్ళు ఒక అసోసియేషన్స్ ద్వారా వీళ్ళు మనకు బయటికి చెప్పడం ఏందంటే, గ్రామీణ ప్రాంతాల్లో మేము వైద్యం ఇస్తాము, మేము లేకుంటే సేవలు జరగవనేది చెప్తా ఉన్నారు. చాలా వరకు వీళ్ళేందంటే ఉన్న వాటిల్లో అరౌండ్ 70,000 మంది వరకు ఉన్నారని వాళ్ళ వేరు వేరు అసోసియేషన్ వాళ్ళ దాంట్లోనే వేరు వేరు అసోసియేషన్ ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు. వీళ్ళలో 70-80% మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. అవునా? 70,000 ఆర్ఎంపీ, పీఎంపీ వ్యక్తులున్నారా? 70,000 మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా వాళ్ళ అసోసియేషన్ వేరు వేరు అరౌండ్ వాళ్ళ వాళ్ళ దాంట్లో ఒక 30 అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో మెంబర్స్ అన్నీ కలిపి చూస్తే అరౌండ్ 70,000 వరకు ఉన్నారని సమాచారం. ఈ 70,000 మందిలో 70-80% వరకు సిటీలోనే ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనే ఉండి నకిలీ వైద్యం పేషెంట్లను మోసం చేస్తా ఉన్నారు. ఉన్న ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి కూడా వాళ్ళకు అవసరం లేని యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ! అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి గూడా చిన్న వ్యాధి ఉన్నా గానీ వాళ్ళకి స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఉన్న వ్యాధి ముదిరిపోయి ఎండ్ స్టేజ్‌ల్లో హాస్పిటల్స్‌కి పంపియడం జరుగుతా ఉన్నది వాళ్ళు. ఓకే. సరే ఇప్పుడు ఇదంతా మీరు చెప్తా ఉన్నారు గదా! అంటే ఆర్ఎంపీ, పీఎంపీ వైఫల్యం అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అర్ధరాత్రి ఒక గ్రామంలో ఒక కుటుంబానికి ఏదో పామో, ఏదో కరిచిందో సంథింగ్ ఏదో ఆహ్, ఏదో ప్రాబ్లమ్ అయితే వచ్చింది ఒక వ్యక్తికి, ఒక కుటుంబంలో, గ్రామంలో. అక్కడ తొందరగా వెళ్ళగలిగే వ్యక్తి వైద్యులు కావచ్చు, ఆర్ఎంపీ గదా! మీరైతే వెళ్ళలేరు గదా! మరి దీనికి సొల్యూషన్ ఏంటిది? ఇప్పుడు మనం గవర్నమెంట్‌ని గూడా మేము ఏం అడుగుతున్నామంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా స్ట్రెంథెనింగ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ 24 అవర్స్ నడిచే విధంగా మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ స్ట్రెంథెన్ చేసుకుంటే కేరళ లాంటి రాష్ట్రంలో కూడా క్వాకరీ లేకుండా ఉంది. కర్ణాటక కూడా క్వాకరీ తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ తమిళనాడులో కూడా క్వాకరీ వ్యవస్థ ఇంత విజృంభణ లేదు. ఎందుకంటే ప్రాథమిక వైద్యం అనేది అక్కడ మనకు పూర్తి స్థాయిలో 24 అవర్స్ నడిచే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ వైద్యం అనేది వాళ్ళకి అందుతుంటది. కాబట్టి ఆ విధంగా మనం పీహెచ్‌సీని స్ట్రెంథెన్ చేసుకుంటే ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా గానీ పేషెంట్‌లకు అత్యవసర వైద్యం అందించొచ్చు. ఓకే. సార్ ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం 10,000 అక్షరాల 10,000 డాక్టర్లు ఉద్భవిస్తున్నారన్నదే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ 10,000 డాక్టర్లు ఒక సంవత్సరానికి ఉద్భవిస్తున్నారంటే ఎక్కడ ఫిల్ అవుతారు వీళ్ళందరూ? ఇప్పుడు ఏమవుతుందంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మనకు 1:1000 వరకు ఒక క్వాలిఫైడ్ వైద్యులు ఉండాలి. ఆల్రెడీ మన తెలంగాణలో ఇప్పుడున్న వైద్యుల ప్రకారమే అరౌండ్ 1:850 వరకు ఉన్నారు. రానున్న ఇప్పుడు ఆల్రెడీ 56 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఒక 8 మెడికల్ కాలేజీలు కూడా వస్తా ఉన్నాయి. ఇందులో నుంచి పూర్తి స్థాయిలో వైద్యులు మనకు అరౌండ్ 8,000 నుంచి 10,000 మంది వరకు బయటకొస్తారు. వీళ్ళందరూ కూడా కొందరు స్పెషలిస్ట్‌కి కొందరు ఎళ్ళిపోయినా కూడా మిగతా ఎవరైతే క్వాలిఫైడ్ వైద్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా
గ్రామీణ ప్రాంతాలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు. ఓకే. సార్ ఇప్పుడు ఆర్ఎంపీల దగ్గరికి మీరు వెళ్లి తనిఖీలు చేస్తా ఉన్నారు గదా! వాళ్ళు సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారా? లేకుంటే మీకు అగైనిస్ట్‌గా ఏమైనా మాట్లాడుతా ఉన్నారా? అక్కడ ఎట్లాంటి సంభాషణ జరుగుతుంది యాక్చువల్లీ? ఎందుకంటే మీరు నేరుగా వెళ్తా ఉన్నారు. ఏం యాహ్! జెప్తారు? డైరెక్ట్‌గా వెళ్తామండి. ఆ సెంటర్స్‌లో ఎవరైతే మనకు ఆర్ఎంపీ, పీఎన్‌పీ బోర్డ్ గాని, కొందరు రీసెంట్‌గా హన్మకొండలో కూడా ఫార్మసిస్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో ఏకంగా డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో కూడా అతను వర్క్ చేసుకుంటూ, ఇంతకుముందు కూడా అతను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందులు ఏదైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ సంబంధించిన మందులను గురించి ఏదో సమ్ కేసెస్ సస్పెండ్ అయిపోయి మళ్ళీ అదే వృత్తిలో కొనసాగుతా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా మేము కోర్ట్ కేస్ చేసినాము. అది పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేసినాము. అది కూడా అవుతదండి. ఈ ఇన్స్‌పెక్షన్‌లో ఏం చేస్తామంటే మేము వెళ్ళినప్పుడు ఎవరైతే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బెడ్‌లేసేసి ట్రీట్మెంట్స్ ఇవ్వడము. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళేం చేస్తుంటారంటే ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఆ ఇంజెక్షన్స్‌ని కూడా మున్సిపాలిటీలో వేస్తున్నారు చాలా వరకు. ఈ మున్సిపాలిటీలో ఈ చెత్త వేయడం వల్ల ఏమవుద్దంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ హెపటైటిస్ సంబంధించిన వ్యాధులు గానీ, ఇంకేదైనా వ్యాధులు కూడా అనవసరంగా పేషెంట్‌లకు ఇబ్బందవుతాయి. నార్మల్ ప్రజలు ఎటువంటి తప్పు చేయని ప్రజలు కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది పడతా ఉంటారు. వీళ్ళేంటంటే ఆ ఇంజెక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి మున్సిపాలిటీలో చెత్త లేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏందంటే బయోమెడికల్ వేస్టేజ్‌లో వేయాలి వీళ్ళు. అలా చేస్తా ఉన్నారు. కొన్ని చోట్లయితే ఇంకా ఖమ్మంలో ఒక చుక్కట పోయినప్పుడు ఆ వీడియో కూడా ఉన్నది. వాళ్ళేం చేస్తున్నారంటే ఈ గొర్రెలకి ఇస్తున్నారట. ఆహా! అవి ఏదైతే మనుషులకు వాడిన ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ! ఆ సిరంజిలు గొర్రెలకు ఇది వెటర్నరీ కాంపౌండర్స్ ఉంటారు కదా! కాంపౌండర్స్ లేకుంటే ఆ గొర్రెల కాపర్లు ఇట్లా వాళ్ళే డైరెక్ట్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. ఈ సిరంజిలకు మళ్ళీ డిస్పోజబుల్ సిరంజిలు కొంటే వాటికి డబ్బులు ఎక్కువైతాయి అని చెప్పేసి వీళ్ళే బల్క్‌లో గొర్రెలకి ఇస్తున్నారట. అటువంటి గొర్రెలను మళ్ళీ సేల్ చేసేసి మళ్ళీ మనకే అవును. ఇబ్బంది అవుతా ఉంటది. వాటికేంటంటే కమ్యూనికేబుల్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సార్ ఇప్పుడు మీరు మీరు చేస్తా ఉన్నారు గదా! అంటే ఇక్కడ క్వాలిఫైడ్, అన్‌క్వాలిఫైడ్, ఇల్లీగల్‌గా ఏదైతే నడిపిస్తా ఉన్నారో వీళ్ళని మీరు తరిమి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే. గవర్నమెంట్ సహకారం ఉందా మీకు? ఎందుకంటే గవర్నమెంట్ సహకారం లేకుండా మీరు చేయడం కూడా అసాధ్యం. అంటే చెయ్యొచ్చు. గవర్నమెంట్ సహకారం అయితే ప్రాబబ్లీ మోస్ట్‌లీ కావాలి ఐ థింక్. చట్టానికి ఎవరైనా చుట్టాలే అండి. గవర్నమెంట్ ఫార్మ్ చేసిన రూల్సే. ఈ చట్టం అనేది గవర్నమెంట్ తయారు చేసిందే. కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ చట్టాన్ని ఎవరైనా చట్టం ఫాలో కావాల్సిందే. గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా లేకున్నా చట్టం అనేది ఫాలో కావాల్సిందే. ఓకే. చట్టం అనేది చట్టం ప్రకారం మీరు వెళ్తా ఉన్నారు. కానీ ఈ చట్టం అనేది ఒక పేద కుటుంబం ముందుకు వస్తే ఆయన ఏం చేయలేడు గదా! అంటే ఇప్పుడు ఒక పేద కుటుంబం ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఫీవరొచ్చింది. మీ దగ్గరికి అంటే మీలాంటి క్వాలిఫైడ్ హాస్పిటల్స్‌కి రావాలనుకుంటే 300-500 ఓపీ ఫీజుంటుంది. ఇదే 300-500 ఆర్ఎంపీ దగ్గరికెళ్తే తగ్గుతుంది. ఇది పేద వర్గాలు చెప్తున్నటువంటి ఒక మాట. ఏం చెప్తారు మీరు? ఇందులో ఎందుకు అవుతుంది ఇలా అంటే వీళ్ళు ఏమని చేస్తున్నారంటే ఇమ్మీడియేట్‌గా అక్కడికి పోవడంతోనే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు వీళ్ళు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం అంటే తాత్కాలికంగా పేషెంట్‌కి ఉపశమనం కలుగుతది. కాకుంటే రీసెంట్‌గా ఒక పేషెంట్ వాళ్ళకేమైందంటే రాత్రిపూట 11 గంటలకు, 12 గంటలకు కడుపులో నొప్పొచ్చింది. ఆ పేషెంట్ ఏం చేసిండంటే డైరెక్ట్ మా హాస్పిటల్‌కొచ్చిండు. వచ్చేస్తే రాత్రిపూట మేము ఎగ్జామినేషన్ చేసినాము. వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఎమర్జెన్సీ వైద్యం ఇయ్యాలో ఇచ్చేసి నెక్స్ట్ డే స్కాన్ చేయించినాము. స్కాన్ చేపిస్తే ఆ యూరిన్ ఏదైతే పైప్‌లో ఉందో ఆ పైప్‌లో ఒక 5 ఎంఎం స్టోన్ ఉన్నట్టుగా ఉంది. 5 ఎంఎం స్టోన్ ఉంది. దానివల్ల ఆ కిడ్నీ అనేది వాపొచ్చేసి నొప్పొచ్చింది. ఆ రాత్రిపూట అతనికి నొప్పొచ్చింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము ఇచ్చేసినాము. తగ్గిపోయింది. నెక్స్ట్ డే ఒక 1 వీక్ తర్వాత పేషెంట్ రిలీఫ్ అయింది. ఇదే సేమ్ ఇన్సిడెంట్ వేరే ఊర్లో జరిగింది. ఆ ఊర్లో జరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గరలో ఎవరైతే అన్‌క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ దగ్గరికెళ్తే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఒకటి, నొప్పి సంబంధించిన ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. ఒకటొచ్చింది అయిపోయింది. ఆ తర్వాత ఆ టాబ్లెట్స్ చెప్తే దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ దగ్గర నుంచి టాబ్లెట్స్ తీసుకున్నారు. ఒక వారం, 10 రోజులు బానే ఉన్నది. ఒక 15 డేస్, 1 మంత్ తర్వాత మళ్ళీ నొప్పి తిరగబెట్టిందని చెప్పేసి మళ్ళీ అక్కడికెళ్తే ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గలేదు. దాని గురించి అని చెప్పేసి మళ్ళీ ఒక కిడ్నీ సెంటర్ దగ్గరికొచ్చిండ్రు. కిడ్నీ సెంటర్ దగ్గరికి పోతే వాళ్ళక్కడ స్కాన్ చేసిస్తే ఏమైందంటే మొత్తం పైలోనెఫ్రైటిస్ అయిపోయింది. పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ అనేది ఆ వాపనేది ఎక్కువైపోయి అట్లే ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి రీనల్ ఫెయిల్యూర్‌లోకి పోయి డయాలిసిస్ వరకు పోయింది ఆ పేషెంట్. ఇప్పుడేమైందంటే ఇతనొచ్చేసి ఆ రాత్రిపూట ఇమ్మీడియేట్‌గా ఆటో తీసుకొని ఒక రూ. 500 ఆటో పెట్టేసి వచ్చేసిండు. ఒక రూ. 300 ఓపీ ఫీ కట్టిండు. ఒక రూ. 1000 తోని మిగతా వర్క్స్ అంతా అయిపోయినాయి. హి ఈజ్ రిలీవ్డ్. హి ఈజ్ రిలీవ్డ్. ఇప్పుడు అక్కడేమైంది?
ఇంటి దగ్గరనే ఉండి ఒక 15 రోజుల వరకు అక్కడనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 15 రోజుల వరకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకొచ్చేసరికి కిడ్నీ ఖరాబ్ అయిపోయి ఉన్నాడు. డయాలిసిస్ వరకు పోవడం వల్ల మొత్తం రూ. 3,00,000 ఖర్చయింది పేషెంట్‌కి. అంటే చిన్నది గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంటా ఉన్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది బావుంది. నిజంగా చాలా బావుంది. కాకపోతే మీరు సిటీకే పరిమితమైతాళ్ళు. ఈ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ సిటీకే పరిమితమైతాళ్ళు. గ్రామాలలో ఎందుకని వెళ్ళలేకపోతారనేది ఆర్ఎంపీ వర్గం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఏం చెప్తారు? మీరు నిజంగా గ్రామాలలోకి క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు గదా! ప్రైవేట్‌గా ఇంకొకటి అనేది ఆర్ఎంపీ వర్గం వాదిస్తా ఉంది. ఏం చెప్తారు? క్వాలిఫైడ్ నంబర్స్ అనేది పెరుగుతా ఉన్నది ఇప్పుడు. ఒకప్పుడు తొర్రూరు లాంటి, మరి పరకాల లాంటి ప్లస్ నర్సంపేట లాంటి టౌన్‌లలో ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు తొర్రూరులో ఒక ముగ్గురు జనరల్ సర్జన్లు ఉన్నారు. ఇంకా ముందు ముందు ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా పక్కన ఊర్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వర్ధనపేటలో ఒకప్పుడు 1, 2 హాస్పిటల్స్ మాత్రమే ఉండేవి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు ఒక 3, 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ఆ పక్కన టౌన్‌లలో కూడా వెళ్ళిపోతారు. పక్కన ఊర్లలో కూడా క్వాలిఫైడ్ వైద్యులు కూడా వెళ్తారు. ముందు ముందు ఈ వచ్చే ఎవరైతే 8,000, 10,000 మంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ సహకరిస్తే, అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ సైడ్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ లాంటి ఇట్లా ప్రైవేట్ ఎవరైతే వైద్యులు అక్కడ క్లినికల్‌గా హాస్పిటల్స్ పెడదాం అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే క్వాలిఫైడ్ వైద్యులు కాబట్టి అరౌండ్ మనం 20, 25 టైప్స్ ఆఫ్ ట్యాక్స్‌లు కట్టాల్సి ఉంటది. ఆ ల్యాండ్ గానీ, లేదంటే కన్‌స్ట్రక్షన్ గానీ, లేదంటే వేరు బయోమెడికల్ వేస్ట్ గానీ, పొల్యూషన్ సర్టిఫికేట్స్ గానీ, డీఎంహెచ్ఓ పర్మిషన్స్ గానీ, ఇట్లా అరౌండ్ 20 ట్రేడ్ లైసెన్స్‌లు, అరౌండ్ 20 టైప్స్ ఆఫ్ మనం పేమెంట్స్ చేయాల్సి ఉంటది. స్టాఫ్ సాలరీసు, క్వాలిఫైడ్ స్టాఫు వీళ్ళందరిని పెట్టుకోవడం వల్ల అరౌండ్ 20, 25 టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. వీటిపైన కూడా గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ లాంటిది, లేకుంటే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్న డాక్టర్లకు సబ్సిడీ లాంటి ఏమన్నా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అటువంటివి ప్రొవైడ్ చేస్తే మన ప్రైవేట్ వైద్యులు కూడా అక్కడ పెట్టుకుంటానికి కూడా రెడీగా ఉంటారు. ముందు ముందు నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది కూడా ఒక రకంగా పబ్లిక్‌కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. గవర్నమెంట్ అనేది సహకారం మస్ట్. యాహ్! ఓకే. సరే ఇప్పుడు ప్రజలకి మీరిప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రజలు ఇప్పుడు ఆర్ఎంపీ, పీఎంపీ వర్గాన్ని నమ్మాలా? నమ్మొద్దా? క్లియర్ కట్‌గా చెప్పండి. ఇప్పుడేంటంటే ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మీకు తెలుసు. ఎట్ ద సేమ్ టైమ్ క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి పోతే ఏమైద్దంటే వీళ్ళకు ఒక రూపాయి ఖర్చయినా కూడా నాణ్యమైన, ఖచ్చితమైన వైద్యం అనేది అందుతది. ఏదో గుడ్డిలా చీకట్లో రాయేసినట్టు కాకుండా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితమైన వైద్యం అందుతది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన రిలీఫ్ అనేది వస్తది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పేషెంట్‌కు ఒక 1000 పైనదులతో పోయేది కాస్త 3,00,000 వరకు ఖర్చు వచ్చేది. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడనే కాదు, నాగరేనే కాదు. ఇది నాకు తెలిసిన ఎగ్జాంపుల్. ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. కొందరు ఆ 3,00,000 కూడా పెట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి, ఇప్పుడు కావాలంటే మీరు ఎంజిఎంకెళ్ళండి, డయాలిసిస్ పేషెంట్‌లను చూడండి. అక్కడ చాలామంది వీళ్ళ బాధితులే ఉంటారు. ఆర్ఎంపీ బాధితులే. చాలా వరకు నొప్పి ఇంజెక్షన్లు, మోకాళ్ళ నొప్పులకని చెప్పేసి మోకాళ్ళ నొప్పులకు డైనోపర్ ఇంజెక్షన్లు, ఈ షుగర్ పేషెంట్‌లకు స్టిరాయిడ్ ఇంజెక్షన్లు వాళ్ళు ఇస్తా ఉంటారు. వాళ్ళు వద్దన్నా కూడా ఇంత మనం ఎడ్యుకేట్ చేసినా సరే ఊర్లలో అదే జరుగుతా ఉంది. ఓకే. సరే ఇప్పుడు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు అవి ఇవి ఇస్తున్నారని చెప్పేసి మీరంటున్నారు. ఇవి వాళ్ళు ఎట్లా తీసుకొస్తాళ్ళు? ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు? ఎలా తీసుకొస్తున్నారు? ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు? ఎవరి కోఆపరేషన్‌తోని ఇదంతా జరుగుతా ఉంది? యాక్చువల్‌గా ఏందంటే ఈ యాంటీబయాటిక్స్ గానీ, స్టిరాయిడ్స్ అని గానీ ఇవేందంటే మెడికల్ స్టోర్‌లో క్వాలిఫైడ్ వైద్యుడు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఇవ్వాలి. ఆన్ పేపరే ఉంటున్నాయి ఈ రూల్స్ అనేటివి. ఈ చాలామంది నకిలీ వైద్యులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకే ఒక మెడికల్ స్టోర్ అటాచ్డ్ ఉంటుంది వాళ్ళకి. మెడికల్ స్టోర్ వాళ్ళే పర్మిషన్ తీసుకొని డ్రగ్ ఇన్స్‌పెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ఏజెంట్స్ నుంచి మందులు కొనుక్కుంటా ఉంటారు. వీళ్ళే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్ అయినదే, క్లినిక్ అయినదే. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా అతనిదే. 2 అతనిదే కాబట్టి అందులో నుంచి తీసుకొచ్చుకోవడం, ఇందులో ఇవ్వడం, దానికి సంబంధించిన సరైన తనిఖీలు లేవు. చెప్పాలంటే సరైన తనిఖీలు లేవు. ఎటువంటి యాంటీబయాటిక్స్ షెడ్యూల్ ఏదైతే బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయో ఆ బ్యాచ్ నెంబర్ సంబంధించి వాళ్ళు సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ మెయింటైన్ చేయాలి. సరైన తనిఖీలు లేకపోవడం వల్ల వీళ్ళు కూడా చెలరైపోతా ఉన్నారు. దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే. ఈరోజు జూలై 29th డేట్. నిన్న కావచ్చు, మొన్న కావచ్చు మీరు ఎక్కడెక్కడ ఎళ్ళిళ్ళు? తనిఖీలు ఎక్కడెక్కడ చేసిళ్ళు? ఈరోజు ఏమైనా చేసిళ్ళా తనిఖీలు? ఈరోజు ఏం చేయలేదు. జూలై 25th రోజు మనం వడ్డేపల్లి చర్చ్ దగ్గర ఆల్రెడీ మాకు కంప్లైంట్ వచ్చింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కే కేఆర్ శరత్ బాబు అని ఒక డి ఫార్మసీ చేసిన అతను
ప్రాక్టీస్ చేస్తున్నాడు, ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నాడు, యాంటీబయాటిక్స్ ఇట్లా ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు అని చెప్పేసి మాకు తెలిసింది. కౌన్సిల్ నుంచి మాకు ఎవరైతే చైర్మన్ గారు మహేష్ గారు మాకు ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అతను అక్కడ పోయినాక మీకు వండర్ అయిపోయినాం. అతను పెట్టడమే సెంటర్ మై హెల్త్ హాస్పిటల్స్ అని పెట్టేసి ఇక్కడ వృద్ధులకు, చిన్నపిల్లలకు, అన్ని రకాల వ్యాధులకు, అన్ని రకాల ఆయన అసలు డాక్టర్ కాదు, అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడిన రాసేసి ఒక బెడ్ ఏర్పాటు చేసిండు, ఒక రిసెప్షన్, సీసీ కెమెరాలు, ఒక టేబుల్, దాంట్లో ఇంకా అతను ఒక ప్రిస్క్రిప్షన్లో కూడా డాక్టర్ శరత్ కుమార్ అని శరత్ కుమార్ అని రాసుకొని డిపిహెచ్ అని రాసుకొని దర్జాగా యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు అతను. ఇది ఇల్లీగల్. కేసు ఫైల్ అయిందా? యా కేస్ ఫైల్ కోసం మనం ఆల్రెడీ ఏదైతే మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది కౌన్సిల్కి పంపించినాము. త్వరలోనే మనకు హన్మకొండ వాళ్ళు కేయూ క్రాస్ రోడ్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. ఆ కేయూ క్రాస్ రోడ్ నుంచి దీనిపైన డిఎంహెచ్ఓ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్కి కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే హీజ్ ఫార్మసిస్ట్ ఇన్ డిఎంహెచ్ఓ. యా 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 సార్, ఇప్పుడు ఇవాళ 29th డేట్, రేపు ఎల్లుండి ఇట్లా ప్లానింగ్స్ ఉంటాయి కదా మీకు, ఎటు వెళ్ళబోతున్నారు ఏమన్నా చెప్పొచ్చా? మీరు ఇప్పుడు చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? అట్లా ఉండదండి. కౌన్సిల్ ఆదేశాల మేరకు ఏదైతే మనకు కౌన్సిల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఎటు వెళ్ళాలనేది నడుస్తూ ఉంటుంది. కౌన్సిల్ ఆదేశాల మేరకు పోతూ ఉంటాయి. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. కౌన్సిల్ గారి ఆదేశానుసారం వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకు రూరల్ వైపు ఎందుకని మీరు అడుగులు పెట్టలేకపోతారు? అర్బన్కే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అంటే ఇక్కడ కేసెస్ 250 అరౌండ్ కేసెస్ అనేది ఎక్కువ ఇక్కడనే అయింది, అర్బన్ ఏరియాలోనే అయింది. రూరల్లో ఒక 2, 3, 4 అవుతుంది ఐ థింక్. అర్బన్లోనే వీళ్ళు ఎక్కువ శాతం 70%, 80% మంది అర్బన్లోనే ఉన్నారు. కాబట్టి మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ అర్బన్లోనే ఉన్నది. అట్ ద సేమ్ టైం రూరల్ కూడా తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం రూరల్ నుంచి ఏదైనా కంప్లైంట్స్, ప్రజలే కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు మాకు. ఎవరైతే ప్రిస్క్రిప్షన్ రాసేసి వాళ్ళకు స్టిరాయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ఇంజెక్షన్స్ రాసే ఎవరైతే నకిలీ వైద్యులు ఉన్నారో వాళ్ళే ప్రిస్క్రిప్షన్స్ కౌన్సిల్ మెయిల్కి కానీ, కౌన్సిల్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్స్కి కానీ వాళ్ళే పంపిస్తున్నారు. ఆ కంప్లైంట్స్ బేసిక్ చేసుకుని మేము వెళ్ళాల్సి వస్తుంది. చాలా వరకు ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నాణ్యమైన వైద్యం తక్కువ ధరలో అందాలని ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఆర్ఎంపీ కావచ్చు, పిఎంపీ కావచ్చు, ఈ వర్గానికి సూటిగా ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు, ఇంకేదైనా కొందరు ఫార్మసీ చేసి, కొందరు ఫార్మడీ చేసి, కొందరు వేరే డిగ్రీలు కూడా చేసేసి ఈ ఈజీ ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఈ ఈజీ ఇన్కమ్ వాళ్ళకి. ఎందుకంటే ఎటువంటి చదువు లేదు, ఎటువంటి అది లేదు, మనకు మెయింటెనెన్స్ లేదు వాళ్ళకి. వాళ్ళే పేషెంట్ దగ్గర నుంచి ఫ్లూయిడ్ పెడతాడు, 500 రూపాయలు తీసుకుంటాడు. 100, 150 రూపాయల ఫ్లూయిడ్కు 500 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఒక మోషన్స్ అయిన పేషెంట్ అంటే ఇంటికి పోయి పెట్టేస్తాడు, ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తర్వాత తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు లేదనుకో తర్వాతనే తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఎట్లా అట్లా పట్టిస్తారు. ఈజీ ఇన్కమ్ అని చెప్పేసి వాళ్ళు ఇదే పనిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనకు ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి వెళ్ళండి, నాణ్యమైన వైద్యం తీసుకోండి. అట్ ద సేమ్ టైం క్వాక్స్కి మనం చెప్పేదంటే మీ పరిధి దాటి చేయకండి. మీ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి లోపల మాత్రమే ప్రథమ చికిత్స మాత్రం చేయండి. ఎమర్జెన్సీ సంబంధించిన ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్కు అటువంటి పంపండి. అంతే తప్పితే పేషెంట్లు అక్కడనే పెట్టుకొని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అట్లే కంటిన్యూ చేయడం పేషెంట్లని, అనవసరంగా పేషెంట్కు ఇచ్చేసి పేషెంట్ల ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేసి చిన్న వ్యాధిని కూడా ముదిరే వరకు గోడితో పోయేదాన్ని గొడవ వరకు తీసుకొచ్చేసి పెద్ద హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు. ఓకే సార్, మీరు ఒక మాట అన్నారు, ప్రథమ చికిత్స మాత్రమే చెయ్యండి అంటున్నారు. ఏంటి ప్రథమ చికిత్స అంటే? ఏమేమి చేయాలి క్లియర్గా చెప్పండి. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు యూజువల్గా ఎవరికైనా బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ గీరకపోవడం వల్ల దాన్ని చిన్న కట్టు కట్టే వరకు వాళ్ళ పని. ఎవరైనా పేషెంట్ లేదంటే ఏదైనా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ అవుతుంది, చిన్న డ్రెస్సింగ్స్ ఉంటాయి, ఆ పట్టీ చేంజ్ చేయడం, ఆ డ్రెస్సింగ్ చేంజ్ చేయడం, అటువంటి వరకు వాళ్ళు చేయాలి. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పట్టి కట్టేసి అక్కడ బ్లీడింగ్ కంట్రోల్ చేయడము, ఆడి వరకు వాళ్ళ పని. లేదంటే ఒక పేషెంట్ ఫీవర్తో వచ్చిండు, వాళ్ళకి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్ లేకుండా చిన్న చిట్టి మీద రాసి, వాళ్ళకి ఆ పేరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న చిట్టి మీద చెప్పవచ్చు. లేకుంటే పక్కన ఉన్న మెడికల్ స్టోర్ దగ్గర నుంచి ఇప్పవచ్చు. అటువంటి చిన్న చిన్న వరకే వాళ్ళ పని. సార్, ఇప్పుడు మీరు తనిఖీలు చేసినటువంటి క్రమంలో ఎవరైనా ప్రాపర్ వైద్యులు అవపడ్డారా, లేకుంటే అందరికందరూ ఇల్లీగలేనా? మీరు వెళ్ళినటువంటి క్రమంలో ఎవరైనా ప్రాపర్ వైద్యులు అవపడ్డారా? ప్రాపర్ వైద్యులు అంటే ఎంబీబీఎస్ అండ్ అబోవ్ డిగ్రీ చేసిన వాళ్ళే ప్రాపర్ వైద్యులు. మిగతా ఎవరైనా సరే ఆర్ఎంపీ, పిఎంపీ అని కానీ, ఫార్మ్ డి అని కానీ, ఇంకేదైనా డిగ్రీ పెట్టుకున్న ఎవరైనా కానీ చట్ట ప్రకారం ఇల్లీగలే. వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది ఇల్లీగలే.
ఈ డిఎంఎల్టీ అని పెట్టుకుంటారు, కొందరు ల్యాబ్ టెక్నీషియన్గా చేసేసి కొందరు ఆర్ఎంపీ పిఎంపీ అని బోర్డు రాసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమే. ఓకే. సరే ఇప్పుడు మొత్తానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? సొసైటీకి, యావత్ సొసైటీకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రానున్న కాలంలో మనకు ప్రతి సంవత్సరం 8,500 నుంచి 10,000 మంది ఎంబీబీఎస్ వైద్యులు బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి వైద్యం వెళ్ళి నాణ్యమైన వైద్యం తీసుకొని, అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఏంటి అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటే వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం ఉందనుకోండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అనేది కంటామినేట్ అవుతూ ఉంటుంది. వైరల్ డిసీజెస్ కామన్గా వస్తూ ఉంటాయి. వీటి కోసం ఏం చేయాలంటే మనం ఫిల్టర్ చేసిన వాటర్, లేకుంటే ఫిల్టర్ అలవాటు లేని వాళ్ళు ఏంటంటే వేడి చేసేసి చల్లార్చిన వాటర్ తాగడము, మనము తినేటప్పుడు కరెక్ట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఎట్ ద సేమ్ టైము ఈ దోమల ద్వారా కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి మనకు. డే టైంలో దోమలతోని మనకు డెంగ్యూ లాంటి దోమలు వస్తూ ఉంటాయి. వాటి కోసం ఏంటంటే మస్కిటో రిపెల్లెంట్స్ వాడుకోవడము, అట్ ద సేమ్ టైం నైట్ టైంలో కూడా రిపెల్లెంట్స్ వాడుకోవడము, దోమతెరలు వాడుకోవడం అటువంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మనకు డిసీజెస్ రాకుండా ఉంటాయి. మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటే మనకు ఈ ఏదైతే రెస్పిరేటరీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.